వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అది కూడా ఇంకోటి ఏకాశం చేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ అర్చకులు కానీ ఇక్కడ ఉన్న పాలకులు మండలి అందరూ కూడా చాలా దేదీప్యంగా అందరూ భక్త కోడి జనాన్ని ఎంతో బాగా రిసీవ్ చేసుకొని ఆల్మోస్ట్ 15 లక్షల పైన మంది వచ్చారని చెప్తున్నారు. ఇక్కడ తిరుపతి వెళ్ళలేని వాళ్ళు వైకుంఠ ఏకాదశి నాడు ఇక్కడ 4 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ప్రకాశం, గుంటూరు, విజయవాడ, దెన్ ఇంకా పల్నాడు, ఈ జిల్లాలన్నిటి కూడా ఇది 2వ స్థానం సంపాదించుకునే ఉద్దేశం చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అదే మాదిరిగా బాలరాముడిని తర్వాత మనకి 8 కోట్లు పెట్టి మరీ తెచ్చి ఇక్కడ డెకరేషన్ కూడా చేశారు. చాలా బాగుంది. అసలు చూస్తుంటే మనకి బలరాముడు అయోధ్య నుంచి మరి అయోధ్య నుంచి తీసుకొని వచ్చారు కనుక ఈరోజు మరి ఇలా దర్శనం చేసుకోవడం, బలరాముడిని మరి మనం దర్శించుకుంటాం. ఈరోజు మేము మరి భక్తకోడి జనాలతో మరి అందరూ కూడా మేకప్ అయి అందరూ కూడా మంచి జరగాలి, అందరూ కూడా సుఖశాంతులు అష్టైశ్వర్యాలు జరగాలి కావాలని వాళ్ళ మీద కుటుంబాల మీద ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా వాళ్ళందరికీ కూడా ఎవరైతే మరి దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలో మనం ఎంటర్ అవుతున్నామో సూర్య గమనం ఏదైతే ఉందో తిథి కాకుండా రాశి ద్వారా మరి సంక్రాంతి వస్తుంది. ఈ యొక్క రాశి ఎప్పుడైతే మకర రాశిలో ప్రవేశిస్తారో సూర్యుడు దాన్ని మనం మకర సంక్రాంతిగా చేసుకుంటాం కనుక ఈ 3 రోజులు అంటే మకర సంక్రాంతి, భోగి అండ్ కనుమ ఈ 3 రోజులు కూడా ప్రజలు చాలా అంటే రైతులు పంట తెచ్చుకొని మరి ఆ పంట ధాన్యాలని మరి ఎన్నో ముగ్గులు వేసుకొని ఇంటి ముందు శుభ్రం చేసుకొని గొబ్బెమ్మలు పెట్టుకొని ఆ గొబ్బెమ్మల్ని పిడగలగొట్టి ఆడుతూ మరి భోగి మంటలు వేసుకొని మనకి ఎవరైతే అష్టైశ్వర్యిస్తారో లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలని ఉద్దేశంతో ఇంటి ముందు కూడా చాలా బ్రహ్మాండంగా ముగ్గులు వేసుకొని మనం పూజిస్తాం కనుక రైతులకు ఎంతో సంతోషం ఇచ్చే పంట చేతికి వచ్చే రోజులు కనుక వాళ్ళు ధాన్యం కలిపి పాయసం చేసుకొని పొంగలు ఇవన్నీ కూడా చూస్తుంటే డెకరేషన్ అవి కూడా సింబాలిక్గా ఉంది, చెరుకులు ఇవన్నీ కనుక ఇది చూస్తుంటే మరి సంక్రాంతి కూడా ముందు వచ్చి ఈ విధంగా సందర్శించుకోవడం మరి అది కూడా నేను ఇక్కడ ఎమ్మెల్యేగా వెళ్తున్నప్పుడు నామినేషన్ వేసినప్పుడు ఫస్ట్ ఈ టెంపుల్కే వచ్చాను. చాలా పవర్ఫుల్గా అది నేను అంటే పర్సనల్గా చెప్పగలను. ఎందుకంటే నేను అమరావతి క్యాపిటల్లోకి వెళ్ళడం అనేది అది ఆషామాషి విషయం కాదు వైసీపీ నుంచి కనుక ఈరోజు మరి మనము ఎంతో భక్తి శ్రద్ధతో మనము కోరుకున్నవన్నీ కూడా జరిగే విధంగా మన వెంకటేశ్వర స్వామి మనకి ఆ ఆపదముల వాడు ఒంటి కాసుల వాడు మరి అందరినీ కూడా ఎల్లప్పుడూ కూడా కాపాడుతున్నాం. ఈరోజు ఇక్కడ వచ్చిన భక్తి జనాలందరికీ కూడా మరి శుభాకాంక్షలు చెప్తాను. దేవస్థానం సొసైటీ ఇది 23 సంవత్సరాలైంది ప్రతిష్ఠ చేసి. అప్పుడు ఆదిశంకరాచార్యులు కొన్ని పీఠాలు చేశారు. ఆ పీఠాధిపతుల చేత ఈ టెంపుల్ 23 సంవత్సరాల కింద ప్రతిష్ఠ చేశాము. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానము, కంచి కామోటి వాళ్ళు పీఠాధిపతులు మరియు మన వైజాగ్ శారదా పీఠాధిపతులు వీళ్ళందరితో ప్రతిష్ఠ జరిపి అప్పుడు స్వామివారి అన్నప్రసాదము 1,00,000 మందికి ఏర్పాటు చేశాము. 23 సంవత్సరాల నుంచి ప్రతి వారము ఆ తిథుల ప్రకారము వారాల ప్రకారము బ్రహ్మోత్సవాల ప్రకారం అన్నీ చేసుకుంటా భక్తుల యొక్క ఫైనాన్స్ తోటి భక్తుల యొక్క ఆశీస్సులతోటి మీలాంటి విలేకరుల అండదండలతోటి కూడా ఈ దేవస్థానం ఇలా వచ్చింది. అలాగని తిరుమల తిరుపతి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశికి చాలా కష్టం టికెట్ దొరకటం మీ అందరికీ తెలిసిన విషయమే. బాధపడకుండా చిన్న పెద్ద కొంత ముసలి వాళ్ళు పోనోళ్ళు ఈ 4-3 జిల్లాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం గైడ్లైన్ తోటి వాళ్ళ ఆర్గనైజ్ తోటి అక్కడి నుంచి ఆల్బమ్లు తెప్పించుకొని ఈ 4 జిల్లాల్లో ఇక్కడ బాగా చేస్తారు, మనం తిరుమల తిరుపతి టికెట్ దొరకపోయినా పర్వాలేదు అనే ఒక ఉద్దేశంతో మా భక్తులకి, అక్కలకు, చెల్లెళ్లకు, అందరికీ, ప్రజలకి అందరికీ మేము ఇది చేయాలని చేశాము. అట్లే అయోధ్య నుంచి కోని వాళ్ళు కూడా అయోధ్య నుంచి మేము బాలరాముని తీసుకొచ్చాము. అలానే ద్వారకా నుంచి కలశం కూడా తీసుకొచ్చాము. ఆ కలశం కూడా చాలా కాస్ట్లీ అవుతుంది. అలానే ఈ మధ్య మోడీ గారు మన ప్రధానమంత్రి గారు ఆయన ప్రముఖ ఏ వరణ ఎత్తినప్పుడైనా గోశాల, గోసంగం, గోవు అనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి గోవుని ముందు పెట్టాము. బాలస్వామి తర్వాత కలశము, గోవు
ముందు పెట్టి ఈ 4-5 జిల్లాల్లో ఇబ్బంది పడకుండా మనం తిరుమల తిరుపతి దేవస్థానం పోలేదు అని అనుకోకుండా ఉద్దేశంతో మేము మీ అందరి సహకారంతో, మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి అన్నదండంతో, భక్తుల అన్నదండంతో, చెల్లెళ్ళు అక్కళ్ళు అన్నలు అందరు అన్నదండంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అలానే సంక్రాంతి చేస్తాము. అన్ని 4-3 జిల్లాల్లో హైయెస్ట్గా ప్రతి ఫంక్షను చేయడానికి మేము పూనుకున్నాము. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము, నా పేరు కంచల ఆంజనేయులు, చైర్మన్ టెంపుల్కి చైర్మన్ అయినప్పటికీ సేవకుండే, నాట్ చైర్మన్. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. దాని మీ అందరూ మమ్మల్ని వచ్చి ఈ విధంగా దేవస్థానానికి ప్రజలకి అందుబాటులో ఉండి మమ్మల్ని ఈ న్యూస్ వారికి ఒప్పచెప్పినందుకు చేతులెత్తి దండాలు పెడుతూ ధన్యవాదాలు. దేవాలయం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి, కొన్ని వేల సంవత్సరాల నుంచి లక్షల సంవత్సరాల నుంచి కూడా ఆస్తికులైనటువంటి ప్రజలు ఈ దేవాలయంతో చైతన్యం పొంది భారతీయ సంస్కారం, భారతీయ ఏదైతే హెరిటేజ్ అంటున్నామో, కల్చర్ అంటున్నామో, దానికి దేవాలయం చాలా కేంద్ర స్థానం. విదేశీ దాడి జరిగినప్పుడు కూడా ఈ దేశం యొక్క అస్తిత్వాన్ని చెడగొట్టడానికి వాళ్ళు దేవాలయాల్ని పడగొట్టారు. ఆ దేవాలయాన్ని తిరిగి పునరుద్ధరించి ఒక 100 దేవాలయాలు పోతే 1000 దేవాలయాలు ఈ విధంగా ఇవాళ అభివృద్ధి చెందుతూ ఆస్తికత్వం అనేటువంటిది చాలా అభివృద్ధి చెందేటువంటి పరిస్థితుల్లో ఉండటము, గ్రామంలో ఇలాంటి అద్భుతమైనటువంటి దేవాలయం సాక్షాత్తు మనకు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఎలా ఉన్నారో అదేవిధంగా అదే స్థాయిలో ఇక్కడ కూడా ఈ వెంకటేశ్వర స్వామిని నిర్మాణం చేశారు. మనమంతా కూడా ఇవాళ భక్తులంతా కూడా గోవిందనామాలు చేస్తున్నారు. గోవింద అంటే గో అంటే రైతు అని, భూమి అని, ఆవు అని అర్థం ఉన్నది. కాబట్టి మన దేశం వ్యవసాయ దేశం. ప్రపంచంలో 140 కోట్ల జనాభా కలిగి వాళ్ళ ఆహారము అత్యధికంగా ఉత్పత్తి చేయగలుగుతున్నామంటే గో సంరక్షణ దానికి ప్రధానమైనది. అలాంటి గోవుకి ఆనందం కలిగించేటువంటి వాడు విష్ణువు. కాబట్టి ఆ విష్ణువుని నమస్కరిస్తున్నాము అంటాడు. అన్నిటికంటే గోవింద అనేటువంటి నామం విష్ణువుకి చాలా ప్రియమైనది. అదేవిధంగా గో అంటే భూమి అని కూడా అర్థం ఉన్నది. భూమికి ఆనందం కలిగించేటువంటి రైతు, ఆ రైతుకి జిందాబాద్ అని చెప్పేటువంటి ఒక గొప్ప పదం ఏదైతే ఉన్నదో అది ఆ రైతు, భూమికి ఆనందాన్ని కలిగించేటువంటి రైతు. కాబట్టి ఆ రైతు సుభిక్షతగా ఉండాలని, ఆ రైతు సుఖంగా ఉండాలని, రైతు కంటతడి పెట్టకూడదని భావిస్తూ ఈ గోవింద నామంతో ఈ రోజంతా కూడా పులకించిపోతున్నది. ఏకాదశి ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి, ముక్కోటి దేవతలు కూడా, అంటే ఏకాదశి గురించి మనకు అనేక పురాణాల్లో, మహాభారతంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, నువ్వు ఎవరికయ్యా నమస్కరిస్తావు అంటే ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని అనుసరిస్తారో వాళ్ళకి, వేదాధ్యయనం చేసేటువంటి వాళ్ళకి, అదేవిధంగా చంద్ర సహస్ర దర్శనం చేసినటువంటి వాళ్ళకి కూడా నేను నమస్కరిస్తానని పరమాత్మ చెప్పాడు. అంటే అలాంటి పరమాత్మే నమస్కరింపబడేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్కారము మనం ఇవాళ చూస్తున్నాము. ఏ చిన్న దేవాలయం చూసినా ఇవాళ ఉత్తర ద్వారంలో, అంటే ఉత్తర ద్వార దర్శనం అంటే ప్రధానంగా ఒకానొక సమయంలో అందరికీ దేవాలయంలోకి వెళ్ళి దర్శించుకునేటువంటి అవకాశం లేనప్పుడు వాళ్ళ కోసమని భగవంతుడి వాళ్ళ బయటకు వచ్చి దర్శనం ఇస్తాడు. మీరు నా కోసం రాక్కర్లేదు, నేను మీకోసం వస్తున్నాను అంటూ దేవుడే బయటకు వచ్చి అందరికీ కనిపించి దర్శనం ఇచ్చేటువంటి మహా పవిత్రమైనటువంటి రోజు. అందుకని వాళ్ళ గర్భగుడిలో కంటే బయట కనిపించేటువంటి దేవుడికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఒక దివ్యమైనటువంటి రోజు. అలాంటిది ఈ గోరంటలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఏ విధంగా గోవులకు సంరక్షణ చేస్తున్నారు. గోవిందుడు కాబట్టి ఒక గోశాలని పెట్టారు, యజ్ఞశాలని పెట్టారు, కళ్యాణ మండపాలను పెట్టారు. అందులో వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు 6 అడుగులకు పైగా, అంటే ఆయన అనంత రూపుడైనప్పటికీ కూడా సాధారణమైనటువంటి మానవుడి కంటే ఎక్కువ స్థాయిలో ఈ నిర్మాణం జరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి, వివిధ దేవాలయాల నుంచి తీసుకొచ్చినటువంటి ఆ మూర్తుల్ని ఇక్కడ ప్రతిష్ఠించటము, ఇక్కడ ఆ దర్శన సౌభాగ్యాన్ని కలిగించటము, ఎక్కడో శ్రమదమాదులకు ఓర్చి ప్రమాదాలు లేకుండా ఇక్కడే అందరికి ఇవ్వటం అనేటువంటిది దేవాలయపు పాలక మండలి చేస్తున్నటువంటి ఒక అద్భుతము. దానికి అందరికి కూడా మేమంతా కూడా మా సంతోషాన్ని తెలియజేస్తాం. నమస్కారం.